హై సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి గంగూరులో లొకేట్ ఉన్న ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బందర్ రోడ్ నుంచి చాపలకొండల రోడ్ మీదుగా అలాగే మనకి 1.2 km డిస్టెన్స్ అయితే ఉంటుందండి. అలాగే మనకి ఈ ప్రాజెక్టు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు 2 years బ్యాక్ లో కాస్ట్ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బ్యాంకర్స్ కాలనీ అండి. అలాగే ఈ బ్యాంకర్స్ కాలనీలో మనకి 98 హౌసింగ్ అయితే సింప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇచ్చారు. అలాగే మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ఓన్లీ బ్యాంక్ ఎంప్లాయీకి మాత్రం ఈ హౌసింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అలాగే మనకి ఈ హౌసింగ్ కూడా మనకి ఎస్ఎఫ్టీ కూడా మనకి 183 గజాల్లో 1050 ఎస్ఎఫ్టీతో మనకి G+2 ఫౌండేషన్తో మనకి 2 bedrooms, అలాగే మనకు 2 bathrooms, అలాగే డైనింగ్ హాలు, కిచెన్ ఏరియా, అలాగే కార్ పార్కింగ్, గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారుగా, చాలా ప్రీమియంగా ఎక్సలెంట్గా చేశారు. అలాగే మనకి డెవలప్మెంట్స్ కూడా మనకి గ్రాండ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్రంట్. అలాగే మనకి 40 అడుగుల సీసీ రోడ్లు, అలాగే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చుట్టూరు కూడా మనకి 7 అడుగులు కాంపౌండ్ వాల్ అండి. అలాగే మనకి లేఅవుట్ చుట్టూరు కూడా అవెన్యూ ప్లాంటేషను. అట్లాగే మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా 1,00,000 టన్నుల కెపాసిటీ గల హెడ్ వాటర్ ట్యాంక్ అండి. మీరు చూస్తున్నారుగా, ఎక్సలెంట్గా మనకు ప్రీమియంగా ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకా 20% వరకు మిగిలిందండి. ఆ 20% కూడా కంప్లీట్ చేసిన తర్వాత గ్రాండ్గా ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నారు. అంటే మనకు కస్టమర్స్ కూడా త్వరలోగా ఈ ప్రాజెక్ట్లోకి లీవింగ్ ఉండడానికి వస్తున్నారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ బ్యాంకర్స్ కాలనీ డెవలప్మెంట్ చూపించి, అలాగే మనకి ఈ బ్యాంకర్స్ కాలనీ ఆపోజిట్లోనే మనకి ఫారింగ్ పంచాయతీ కిందకు వస్తుందండి రేగల్ సిటీ. ఆ రేగల్ సిటీలో మనం 100 ఎకరాల ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ మనకి 50 acres ఇచ్చాము. phase 1 వచ్చేసి మనకి 1 year బ్యాక్ 25 acres ఇచ్చామండి. అలాగే మనకి 5 months బ్యాక్ మనకి 25 acres అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ 25 acresలో మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ ఈ బ్యాంకర్స్ కాలనీ ఆపోజిట్ రేగల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి సార్. ఎందుకంటే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎలా చూసుకుంటే, మనం ఎగ్జాక్ట్గా చాపలకొండల రోడ్డు 200 feet ప్రపోజల్ రోడ్ అండి. ఈ ప్రపోజల్ రోడ్డు కూడా మనకి గోడవల్లి కలుస్తుంది. మనకు తాడిగడప రోడ్డు ఎలాగో ఈ గోడవల్లి, ఈ రోడ్డు కూడా మనకు 200 feet ప్రపోజల్ రోడ్డు గోడవల్లి డైరెక్ట్గా కలుస్తుంది. అలాగే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 200 meter డిస్టెన్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ అయితే వెళ్తుందండి. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి జడ్ఐపి రోడ్ అండి. ఆ జడ్ఐపి రోడ్డు చాపలకొండల రోడ్డు మీదుగా మనకు బ్యాంకర్స్ కాలనీ కాంపౌండ్ వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా గంగూరు వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మనకి కానూరు అయితే వెళ్తుంది. అది వెళ్తుంది, సిటీ ప్లాన్లో అయితే ఉంటుందండి అది. ఒకవేళ ఈరోజు మనం ఆ రేగల్ సిటీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి రేపు మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆపోజిట్ బ్యాంకర్స్ కాలనీ కూడా కస్టమర్స్ లీవింగ్ అయితే వస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఇది రేగల్ సిటీ ప్రాజెక్ట్ అండి. సేమ్ మార్చి బ్యాంకర్స్ కాలనీ ఇది, రేగల్ సిటీ సేమ్ అలాగే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా అదంతా కూడా మనకి ఫారింగ్ అండి. ఫారింగ్కి మున్సిపాలిటీ సిటీ లిమిట్స్లో వస్తుంది. అది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బ్లూమింగ్ స్కూల్ అండి. ఈ రోడ్డు ఎగ్జాక్ట్గా మనకి రోడ్డు యువతలు వచ్చేసి మనకి ఫారింగ్ పంచాయతీ కిందకు వస్తుందండి. అవతల వచ్చేసి మనకి గంగూరు పంచాయతీ కిందకు వస్తుంది. ఎన్నికని కూడా మనకి గంగూరు విలేజ్ అండి అది. ఇది వచ్చేసి మన బ్యాంకర్స్ కాలనీ అండి. ఈరోజు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే మనకి రేపు మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందండి. ఎందుకంటే మనకి 200 feet ప్రపోజల్ రోడ్డు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, జడ్డీపీ రోడ్డు రేపు అనేది కూడా మంచి కాస్ట్ అయితే పెరుగుతుందండి ఇక్కడ ఈ ఏరియాలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎలా చూసుకుంటే, ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి కూడా బెంచ్ సర్కిల్ జస్ట్ మనకి 15 minutesలో ఈజీగా అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇక్కడ నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ జస్ట్ మనకు 20 minutesలో ఈజీగా అయితే వెళ్ళొచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి, బెస్ట్ ప్రైమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. అట్లాగే సార్ మనకి ఓపెన్ ప్లాట్స్ మీద 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. హౌసింగ్ మీద వచ్చేసి 90% వరకు ఉంటుందండి. ఎందుకంటే మనకు ఫారింగ్ పంచాయతీకి ఎగ్జాక్ట్గా మనకి గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ అండి, 20,000. అలాగే మనకి గంగూరు పంచాయతీ కిందకి వచ్చేసి మనకి గవర్నమెంట్ వాల్యూ 12,000 రూపాయలు. అంటే మనకి గవర్నమెంట్ వాల్యూ ఎక్కడైతే మనకి ఎక్కువ అయితే ఉందో అక్కడ మంచి అప్రిషియేషన్ అయితే రావచ్చండి.
మంచి ప్రైమ్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.